గైస్, లాస్ట్ వీక్ కెప్టెన్ మన పవన్ కళ్యాణ్ చూపించాడు సత్తా మొత్తము. డెమాన్ పవన్ మీద గెలిచాడనమాట. ఇప్పుడే వచ్చింది అప్డేట్. ఎంతైనా పవన్ కళ్యాణ్ ఈ ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి నాకు పవన్ కళ్యాణ్ అయితే చాలా నచ్చుతున్నాడు. ఇన్ ద సెన్స్ ఆఫ్ జెన్యూనిటీ కానీ, అతను ఇంట్లో ఉన్న బిహేవియర్ కానీ, పాయింట్స్ పెట్టి ఆర్గ్యుమెంట్ చేసే విధానం కానీ నామినేషన్స్లో. అండ్ బెంచ్ కొట్టాడు కదా కోపంతో, అది కరెక్టా అని చాలామంది అంటున్నారు. కానీ బెంచే కొట్టాడు, మనుషుల్ని కొట్టలేదు కదా, మనుషులు గొంతులు పట్టుకోలేదు కదా. విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నది పవన్ కళ్యాణే. అండ్ ఇమాన్యువల్కి అయితే యాజ్ పర్ ప్రోమో, ఇమాన్యువల్కి మన డెమాన్ పవన్ వెన్నుపోటు పొడిచినట్టే అనిపించింది. నా ఒపీనియన్ అయితే అది గైస్. అండ్ వన్ మోర్ థింగ్, మన ఇమాన్యువల్ పెట్టిన పాయింట్స్ కరెక్ట్ కదా, స్ట్రాంగ్ ఉన్న కంటెస్టెంట్ని తీసేయాలి కదా కెప్టెన్సీ టాస్క్లో అనేసి అనుకుంటున్నారేమో. అక్కడ దివ్య కూడా ఉంది. డెమాన్ పవన్ వెళ్ళి దివ్యానైనా పొడిచి దివ్యాని తీసేయొచ్చు. నిజంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ పోటీ పడి ఆయన గెలవాలంటే ఇమాన్యువల్ని తీయడం అన్నది అదైతే కరెక్ట్ రీజన్ కాదు ఆయన ఇచ్చేది. ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి గేమ్ ఆడించడము ఇదంతా నాకైతే, అంటే లాస్ట్ సీజన్లో కూడా ఉండింది అనుకోండి, బాగుండింది. ఫుల్ ఆన్ ఎనర్జీ ఉండింది మన ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి గేమ్స్ ఆడించిన విధానం. మానస్, సోహెల్, ఇంకా మన ప్రిన్స్ యావర్, వీళ్ళందరూ, ఈవెన్ మన ప్రేరణ, శోభా శెట్టి, వీళ్ళందరూ వచ్చి బాగా ఆడారు. బాగా అనిపించింది నాకు. ఎస్పెషల్లీ సోహెల్ది ఇంకా ప్రిన్స్ యావర్ది అయితే భలే అనిపించింది. ఫైనల్ వీక్ కెప్టెన్ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ సత్తా చూపించాడు. ఎవరెవరైతే పవన్ కళ్యాణ్ ఏంటి బాగా ఆడాడు అది ఇది అనుకుంటున్నారో వాళ్ళందరి నోర్లు అయితే మూయించాడు. నాకైతే ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. మీలో ఎంతమంది పవన్ కళ్యాణే విన్ అవుతాడు, లాస్ట్ కెప్టెన్ అవుతాడు అని గెస్ట్ చేశారో నాకు కామెంట్ చేయండి.